హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక్కసారి ఈ చికెన్ ఫ్రైని మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ చికెన్ ఫ్రైకి ముందుగా 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన ఉంచుకున్నాను. ఈ కడుక్కున్న చికెన్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని, 2 పెద్ద టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇందులోనే చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పును వేస్తున్నానండి. మీ కాడ రాళ్ళ ఉప్పు ఉంటే వేసుకోండి, లేకపోతే దాని బదులు సాల్ట్ అయినా వేసుకోండి. ఇందులో కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఒకసారి 2 చేతులతో పట్టుకొని పైకి టాస్ చేసుకుంటూ మొత్తం కలిసిపోయేటట్టు చేసుకోవాలండి. ఈ మొత్తం కలిసిపోయిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ చికెన్ని పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఈ టమాటాలు చికెన్లో ఉన్న వాటర్ తోటే చికెన్ 90% ఉడుకుతుందండి. మనం ఎటువంటి ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మధ్యలో మూత తీసుకుంటూ చికెన్ని బాగా కలుపుకుంటూ చికెన్ బాగా ఉడికిపోయేటట్టు చూసుకోవాలండి. ఆయిల్ పైకి వచ్చిన దాకా ఈ చికెన్ని ఉడికించుకోవాలి. ఈ చికెన్ బాగా ఉడికే లోపల ఇందుకు కావాల్సిన మనం మసాలాని తయారు చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక చిన్న సైజు అల్లం, ఒక చిన్న కొబ్బరి ముక్క, ఒక చిన్నులపాయని వేసుకొని అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. ఇవి వేయటం వల్ల ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావు. వీటిని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్లా తయారు చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఉడుకుతున్న చికెన్ ఎంతవరకు ఉడికిందో మనం చూసుకుందాం. మూత తీసుకొని చికెన్ని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. చూడండి, మీరే చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది అంటే మనకి చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చికెన్ నుంచి వచ్చిన వాటర్ ఎటువంటి వాటర్ కూడా కొద్దిగా కూడా లేదండి. ఇప్పుడు ఈ చికెన్ని తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోవాలి. ఆ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న చీలికలుగా చేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ చికెన్ని మీ ఇంట్లో తయారు చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఎవరైనా చుట్టాలు బంధువులు అనుకోకుండా వచ్చినప్పుడు మనం పెద్ద పెద్ద ప్రాసెస్ తోటి చికెన్ చేసే పని లేకుండా ఒక్కసారిగా 10 నిమిషాల్లో ఈ చికెన్ ట్రై చేసి వాళ్ళకి పెట్టండి. చాలా టేస్టీగా ఉందని చెప్తారు. కడుపు నిండా ఆనందంగా భోజనం చేస్తారండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. చికెన్ 90% వరకు ఉడికిపోయింది కాబట్టి మనం ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ వేసిన చికెన్లో మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు చికెన్ ముందైనా వేసుకోవచ్చండి, కానీ నేను చికెన్ వేసిన తర్వాత వేస్తున్నాను. ఇలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం ముందుగానే చికెన్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి పెద్దగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, తొందరగా ఉడికిపోతుందండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్యలో ఈ మూతని తీసుకొని కలుపుకుంటూ చికెన్ని ఫ్రై అవ్వనివ్వాలండి. ఇదే టైంలో మనం రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. మనం ముందుగానే గళ్ళుప్పుని వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అనేది ఇప్పుడు కొద్దిగా తగ్గించే వేసుకోవాలండి. ముక్కకేం పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం కలుపుకున్న మసాలాకి సాల్ట్ పట్టాలి కాబట్టి మనం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇదే టైంలో చిటికెడు పసుపును కూడా వేస్తున్నాను. ఈ పసుపును కూడా కలుపుకొని రుచికి తగినంత కారాన్ని వేసుకోవాలండి. నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని వేస్తున్నాను. మీకు అంతకు మించి కారం కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. కారంలో నుంచి నూనె పైకి తేలిన తర్వాత కారం పచ్చివాసన పోయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. చికెన్కి ఎప్పుడైనా కానీ కరివేపాకు స్మెల్లే టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడైనా కానీ చికెన్ కర్రీలోకి కరివేపాకు వేయటం మంచిది. తర్వాత 1 రెమ్మ కొత్తిమీరను కూడా శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. కొత్తిమీర వేగిన తర్వాత 4 జీడిపప్పు పలుకులను కూడా వేస్తున్నానండి. ఒక్కసారి ఇలా నా స్టైల్లో చికెన్
ఫ్రైని మీ ఇంట్లో తయారు చేసుకొని చూడండి. ఇది కర్రీకైనా ఫ్రైకైనా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.